హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు స్విచ్ నౌ అకాడమీ. ఇప్పుడు మనం కొన్ని ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఇన్ ద సర్క్యూట్ బిలో వాట్ ఈస్ ద మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ టు ద లోడ్. ఇక్కడ రెసిస్టర్ వచ్చేసి 5 ohms అని ఉందాం. రెసిస్టెన్స్ వచ్చేసి 5 ohms ఇచ్చింది. రెసిస్టెన్స్ 5 ohms, వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 20 volts. అండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ టు ద లోడ్. సో మనకి ఫార్ములా ఏంటి? Pmax ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై 4RL. V అంటే ఎంత? V2 అంటే ఎంత? 20 ohms అన్నమాట. 20 × 20 బై 4 ఇంటూ L అంటే ఎంత? 5 ohms అన్నమాట. సో మనకి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరీ ఏం చెప్తుందంటే, సోర్స్ రెసిస్టెన్స్ అనేది లోడ్ రెసిస్టెన్స్కి ఈక్వల్ అయినప్పుడు, అంటే సోర్స్ రెసిస్టెన్స్ అండ్ లోడ్ రెసిస్టెన్స్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్ అనమాట, అయినప్పుడు మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నట్టు చెప్తా అనమాట. సో ఇప్పుడు Pmaxకి పరమా V స్క్వేర్ బై 4RL. సో V అంటే 20 × 20 బై 4/5. సో ఇది మనం చూస్తే ఎంత? 4 1 జా 4, 4 5 జా 20, 5 1 జా 5 1 జా. సో మనకేంది? 20 watts అనమాట. ఆన్సర్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్, determine the current drawn by the circuit shown below. సో ఇక్కడ సర్క్యూట్ మీరు చూసిల్లనుకో, ఈ సర్క్యూట్ చూసారా? ఈ సర్క్యూట్ అనేవి స్టార్ నెట్వర్క్ అన్నది. సో మనము ఏం చేయాలంటే స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో మనకి ఫార్ములా ఏంటి? ఆర్ స్టార్ ఈక్వల్ టు ఆర్ డెల్టా బై 3. ఇక్కడ స్టార్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? స్టార్ కనెక్షన్ ఉన్నప్పుడు ఓమ్స్. సో R2 ohms ఈజ్ ఈక్వల్ టు ఆర్ డెల్టా బై 3. ఎంత? R2 ohms ఈజ్ ఈక్వల్ టు స్టార్లో రెసిస్టెన్స్ వాల్యూ 2 ohms. సో డెల్టాలో ఏమవుతుంది? 6 ohms అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ స్టార్ని డెల్టా కన్వర్షన్ చేసినానుకో, ఇట్లా ఒక రెసిస్టెన్స్ వస్తుంది, ఇట్లా ఒక రెసిస్టెన్స్ వస్తుంది, అండ్ ఇట్లా ఒక రెసిస్టెన్స్ వస్తుంది. సో ఈచ్ రెసిస్టెన్స్ అనేది 2 ohms కాబట్టి డెల్టాలో స్టార్లో 2 ohms ఉంటే రెసిస్టెన్స్ అనేది డెల్టాలో 6 ohms ఉంటాను. సో దీని వాల్యూ ఎంత? 6 ohms, 6 ohms అండ్ 6 ohms. మీరు ఇప్పుడు చూసిల్లనుకో, ఈ స్టార్ నెట్వర్క్ అంతా పోయింది. ఇప్పుడు లేదు లేదు లేదు. ఈ 6 ohms, ఈ 6 ohms ప్యారలల్, ఈ 6 ohms, ఈ 6 ohms ప్యారలల్, ఈ 6 ohms, ఈ 6 ohms ప్యారలల్. సో సేమ్ రెసిస్టెన్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈక్వల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 6 ohms బై 2. రెసిస్టెన్స్ ప్యారలల్ కదా. సో ఎన్ రెసిస్టెన్స్ ఉంటే R బై ఎన్ అన్నట్టు. 2 రెసిస్టెన్స్ ప్యారలల్ కాబట్టి 6/2
సో ఈక్వల్ రెసిస్టెన్స్ అనేవి 3 ohms వచ్చాయి. ఓకే. సో ఇప్పుడు మనం నెట్వర్క్ సింప్లిఫై చేసినాం అనుకో, ఇది 50 ohms అండ్ ఇది 3 ohms. ఇది 3 ohms. ఇది ఎంత? ఇది 3 ohms అండ్ ఇది 3 ohms. ఇది 3 ohms. రైట్. సో ఇప్పుడు ఈ 3 ohms ఈ 3 ohms ఈ 3 ohms సిరీస్లో ఉన్నది. సో ఈక్వల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అప్పుడు? ఈ రెండు 6 ohms అవుతుంది. రైట్. 6 ohms ఇవి రెండు 3 ohms 3 ohms సిరీస్ ఉన్నాయి కాబట్టి 6 ohms అవుతుంది. 6 ohms అనేది మళ్ళీ 3 ohms ప్యారల్ ఉంది. సో ఈక్వల్ రెసిస్టెన్స్ 3 × 6 + 6 18/9 N1 N2 టోటల్ 2 ohms అనమాట. పైన సర్క్యూట్ ఏంటిది? 3 ohms 2 ohms ఇదిగా పైన సర్క్యూట్ 2 ohms ఇస్తే 3 ohms 3 ohms 3 ohms. సో I ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంత? ఈజ్ ఈక్వల్ టు P/R. V అంటే 50, R ఈక్వలెంట్ 3 ohms 2 ohms సిరీస్లో ఉన్నాయి కాబట్టి 5 అవుతాయి. సో 5 అని టైమ్స్. సో కరెంట్ ఫుల్ సర్క్యూట్ ఎంత? 10 amps. ఈజ్ రైట్ ఆన్సర్. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్ ఇస్ ట్రూ ఫర్ బోత్ సిరీస్ అండ్ ప్యారలల్ రెజొనెన్స్? సో ఇక్కడ మీరు చూసిల్లనుకో, సిరీస్ అండ్ ప్యారలల్ రెజొనెన్స్. సిరీస్ నుంచి ఏమవుతుంది? ఇంపిడెన్స్ మినిమం, ఇక్కడ ఇంపిడెన్స్ మ్యాక్సిమం, కరెంటు మాక్సిమం, కరెంటు మినిమం. ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అనేది cos π = R/Z. ఇక్కడ cos π = R/Z. In both cases impedance is equal to resistance. So cos π = R/R. Cos π = R/R. The power factor is unity. But D is the correct answer. Next question. How much energy is stored by a 100 milliamps inductance with current of 1 amp? So energy storage formula ఏంటి? is equal to R Li square. R inductance ఎంత? 100 into 10⁻³ into I 1 into 1 చే P పుట్టి into 10⁻³ పుట్టి by 1000 అంటే 0.05 joules. అంటే ఆన్సర్ ఎంత? C is the correct answer. ఇక్కడ మీరు చూసారనుకో, the resistance between the terminals A and B of the circuit shown is A and B అందులో ఉన్న రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటుంది.
ఇక్కడ మీరు ఇక్కడ చూసిల్లనుకో ఒక సిమిలారిటీ ఉన్నది. ఏంటిది? ఇది బ్యాలెన్స్డ్ సర్క్యూట్ అనమాట. ఇక్కడ 2 ohms ఉన్నది, ఇక్కడ 2 ohms ఉన్నవి. ఇక్కడ 2 ohms ఉన్నది, ఇక్కడ 2 ohms ఉన్నవి. బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్ అనమాట. అంటే ఇక్కడ పొటెన్షియల్ సేమ్. కరెంట్ ఫర్ ద సర్క్యూట్ ఇస్ 2. అంటే ఏంటి అర్థమైంది? ఇది ఓపెన్ అన్నాడు. సో ఓపెన్ అంటే లెట్స్ సే with a point. So this 2 ohms is directly connected to this is 2 ohms. This is a midpoint. Okay. And this 2 ohms is directly connected to another 2 ohms. This is B point. This is A point. This 2 ohms. This 2 ohms. This 2 ohms. This 2 ohms. పొటెన్షియల్ అనేది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వల్ల పొటెన్షియల్ అనేది సేమ్ అనమాట. ద కరెంట్ త్రూ దిస్ పర్టికులర్ బ్రాంచ్ ఇస్ 0. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ 2 ohms అనేది సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇది 4 ohms అవుతుంది. ఇది 4 ohms అయిపోయి, ఇది 4 ohms అయిపోయి. అగైన్ 4 is in parallel. So 4 ohms by 2. So RAB equal to 2 ohms. So answer is B. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. ఇవి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏఈ ఎగ్జామ్కి అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. సో కాన్సెప్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మన సబ్ ఎగ్జామ్స్ కూడా ఇది ఏంటంటే అడగడానికి చాలా స్కోప్ ఉన్నదండి. థ్యాంక్ యూ అండి.